వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ వాసవి ఆచార్య. ఈ రోజు మనతో సలీం అన్సారీ గారు ఉన్నారు, సీనియర్ మోస్ట్ ఫ్రంట్ ఆఫీస్ లెక్చరర్ అండ్ ది ప్లేస్మెంట్ ఆఫీసర్. హలో సార్. హలో అండి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను సార్. సో ఇప్పుడు మీరు అడ్మిషన్స్ తీసుకుంటూ ఉంటారు సార్, అవునండి. పేరెంట్స్తో వస్తూ ఉంటారు కొంతమంది. కానీ నాకు తెలిసి మీకు ఎదురయ్యే ఒక క్వశ్చన్ ఏంటి అని అంటే, అబ్బాయిలు వంట చేయడం ఇవంతా మాకు నచ్చకే మేము జాయిన్ చేయలేదు సార్, కానీ వాడి ఇంట్రెస్ట్ మీద జాయిన్ చేస్తున్నాను సార్, ఇలాంటి మాటలు కూడా ఐ థింక్ మీరు వింటూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి మీరు ఎలా గైడ్ చేస్తారు సార్? ఎగ్జాక్ట్లీ అండి, మీరు ఏది చెప్పారో అది నేను ఆల్రెడీ ఫేస్ చేస్తున్నాను. ఓకే ఓకే, సో ఇట్లాంటి సేమ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఇట్లా కాకుండా వేరే క్వశ్చన్స్ కూడా, మా అబ్బాయి వేరే వాళ్ళకి నేను మందు సర్వీస్ చేస్తాడా, ఎందుకంటే బార్ కూడా ఉంటుంది దీంట్లో. ఓకే, మరి మందు తాగి చెడిపోతాడేమో మా అబ్బాయి, ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారండి. సో ఇక్కడ చెప్పాల్సిన ఒకటే విషయం ఏంటంటే, మీకు చాయిస్ ఆఫ్ డిపార్ట్మెంట్ అనేది ఉంది ఇక్కడ. ఓకే, నేను హోటల్ మేనేజ్మెంట్ చేశాను, నేను ఎప్పుడు మందు సర్వీస్ ఇవ్వలేదు. ఓకే, ట్రైనింగ్ ఈజ్ డిఫరెంట్. ట్రైనింగ్లో మనము జస్ట్ గ్లాస్లోంచి ఒక లిక్విడ్ తీసి పోసి చూపిస్తాం అన్నమాట. ఓకే, సో దట్ ఈస్ డిఫరెంట్ ఆస్పెక్ట్. అండ్ అక్కడ చేయాలని రూల్ ఏం లేదు, మనం చాయిస్ తీసుకోవచ్చు అక్కడ. ఓకే, కొన్ని హోటల్స్ అయితే మనకు ఒకటే డిపార్ట్మెంట్ అడిగితే ఇచ్చే హోటల్స్ కూడా ఉన్నాయన్నమాట. సో అలా చేయొచ్చు. అండ్ ఫుడ్ ప్రిపరేషన్ అంటే యాక్చువల్గా నిజం చెప్పాలంటే ఇది గిల్టీ ఫీల్ అవ్వాల్సిన కైండ్ ఆఫ్ కాదండి. ఇది బేసిక్ థింగ్. మీరు ఇండియాలో ఇట్లాంటి ఫీలింగ్ చూస్తారు, కానీ అబ్రాడ్ వెళ్తే ఎవరి డిషెస్ వాళ్ళు వాష్ చేసుకుంటారు. ఓకే, ఎవరి చేయడానికి నామోషి సార్, అక్కడ ఏం కాదు. ఎగ్జాక్ట్లీ అదే అంటున్నా, మైండ్ సెట్ మారాలి. ఆ మైండ్ సెట్ మేము వాళ్ళకి చెప్తాం అనమాట. సో హౌ టు థింక్ అబౌట్ దిస్. ఎందుకంటే మొన్న రీసెంట్లీ లయా గారు కూడా ఒక పాడ్కాస్ట్ లో చెప్పడం జరిగింది. ఓకే, మా పనులు మేమే చేసుకుంటాం అని చెప్పి. సో తను మంచి సెలబ్రిటీ, అండ్ దెన్ వాళ్ళ హస్బెండ్ కూడా మంచి రిచ్ పర్సన్. అంత మంచి రిచ్ ఫ్యామిలీ ఉన్నాక సరే వాళ్ళు పని చేసుకుంటున్నారంటే వీ షుడ్ నో. ఇది హాస్పిటాలిటీ అనే కాన్సెప్ట్ అనేది తెలియాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మన ఇంటికి మన అత్త మామ వస్తే మనం ఎలా రిసీవ్ చేసుకుంటాం, వాళ్ళ సూట్ కేసు తీసుకొని మనం రూమ్ లో తీసుకెళ్లి పెట్టడం, వాళ్ళకి ఫుడ్ తీసుకొని సర్వీస్ ఇవ్వడం. సో ఇక్కడ హోటల్లో కూడా అదే చేస్తాము. ఏంటంటే మేబీ వాళ్ళు మనకు రిలేటివ్స్ కాకపోయి ఉండొచ్చు, బట్ దే ఆర్ పేయింగ్ ఫర్ ఇట్ అండ్ వీ హ్యావ్ అగ్రీడ్ టు గివ్ దెమ్ ద బెస్ట్. ఓకే, వాళ్ళ ఎక్స్పెక్టేషన్కి మించి ఇవ్వాలి, కానీ తక్కువ చేయడం అయితే చేయకూడదు అనమాట. బయట ఎంతో మంది ఆల్కహాల్ తీసుకుంటున్నారు సార్, బట్ వాళ్ళందరూ హోటల్ మేనేజ్మెంట్ చేయట్లేదు కదా. పేరెంట్స్ మా అబ్బాయి ఇప్పుడు వైన్ సర్వ్ చేస్తాడా, ఆల్కహాల్ సర్వ్ చేస్తాడా అనే క్వశ్చన్స్ రైజ్ అయినప్పుడు ఆ అబ్బాయికి వాళ్ళకి తాగొద్దు అని అనుకుంటే వాళ్ళు ఎంత ఫోర్స్ చేసినా కానీ అలా ఉండిపోతారు. కానీ ఆ పేరెంట్స్ మైండ్ సెట్ ఏదైతే ఉందో ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది కదా అన్నట్లు నేను అనుకుంటాను అనమాట. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు మాకు మా ఫ్యాకల్టీనే ఒక ఎగ్జాంపుల్ అండి. మా కొలీగ్ ఉన్నారు, F&B సర్వీస్లో ఈ మిక్సాలజీ అంతా నేర్పిస్తారు అన్నమాట. కానీ హీ నెవర్ టచెస్. మేమందరం మిగతా ఎవరైతే ఉన్నారో డిపార్ట్మెంట్స్లో ఈ వేరే లెక్చరర్స్ అందరూ వి గో ఫర్ ద పార్టీస్. సో ఎవరైతే F&B లెక్చరర్ ఉన్నారో, ఎవరైతే బార్ ఆపరేషన్స్ నేర్పిస్తారో, హీ నెవర్ టచెస్. సో ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. ఇది చాయిస్, లైఫ్లో ఇది ఒక చాయిస్ అనమాట. అండ్ వీ నెవర్ ఎంకరేజ్ స్టూడెంట్స్ టు డూ సో. అంటే ఎలా సర్వ్ చేయాలి, ఎలా పని చేయాలి నేర్పిస్తాం, కానీ దానికి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఎఫెక్ట్స్ ఏంటి, హెల్త్ ఇష్యూస్ ఏంటి, అవి కూడా డిస్కస్ చేస్తాం డెఫినెట్లీ. ఓకే, సో మనం కళ్ళ ముందున్నా సరే మనం టచ్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ నెసెసరీ. ఓకే, అండ్ చాలా మంది ఏంటంటే హోటల్స్లో ఈ స్మోక్ కానీ డ్రింక్ కానీ స్ట్రెస్ని బర్స్ట్ అవుట్ చేసుకోవడానికి తీసుకుంటారు అనమాట. స్ట్రెస్ మేనేజ్మెంట్ కూడా నేర్పిస్తాం మేము. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పాను, నేను పార్టీస్ అటెండ్ అవుతాను. ఒక సర్టెన్ టైం పీరియడ్ ఉండింది, ఒక 5 years ఐ నెవర్ వెంట్ ఫర్ ఎ పార్టీ. నేను క్లీన్ వాటర్ తప్ప నేను ఏది టచ్ చేయలేదు. ఓకే, ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ డిటర్మినేషన్ అండి. సో ఇది కూడా నేర్పిస్తాం, హౌ టు కంట్రోల్ యువర్ మైండ్. ఎందుకంటే మన ముందు డబ్బు ఉండొచ్చు, నగలు ఉండొచ్చు, రిచ్ గెస్ట్ వస్తారు మన దగ్గరికి. ఓకే, ఎక్స్పెన్సివ్ ఆల్కహాల్ బాటిల్ ఉండొచ్చు. మనం టెంప్ట్ అయిపోతే అక్కడే మన రెప్యుటేషన్ పోతుంది, హోటల్ రెప్యుటేషన్ పోతుంది. సో ఇట్స్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టెడ్. సో డెఫినెట్లీ మేము గైడ్ చేస్తాం. సో ఎక్కువగా అమ్మాయిలు ఏ కోర్సులను తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తుంటారు సార్ జనరల్గా? ఒక పర్టికులర్ కోర్స్ అంటూ ఏం లేదండి, అదే వాళ్ళ క్వాలిఫికేషన్ని బట్టి వాళ్ళు కోర్స్ చూస్ చేసుకుంటారు. జనరల్గా నేను చెప్పినట్టు ముందు ఓన్లీ రిసెప్షన్లోనే వాళ్ళు లిమిటెడ్ ఉండేవాళ్ళు అనమాట. ఓకే, ఆ మైండ్ సెట్ అలానే ఉండేది. సో నవ్ డేస్ గర్ల్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ సర్వీస్. ఫుడ్ సర్వీస్ చేయడానికి ఇష్టపడుతున్నారు, షెఫ్స్ అవ్వడానికి ఇష్టపడుతున్నారు, అండ్ ఈవెన్ హౌస్ కీపింగ్లో కూడా మంచి స్కోప్ ఉంది వాళ్ళకి. సో తొందరగా గ్రోత్ ఉంటుంది కాబట్టి వాళ్ళు హౌస్ కీపింగ్లో వెళ్ళి ఎగ్జిక్యూటివ్ హౌస్ కీపర్ అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అనమాట.
సో ఇట్లాగా వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో వెళ్తున్నారు. ఓకే, అంటే మాస్టర్స్ కూడా చేయొచ్చు అని మీరు చెప్తున్నారు సార్. ఇండియాలో చేస్తే బాగుంటుందా, అబ్రాడ్లో చేస్తే బాగుంటుందా? ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఫైనాన్షియల్ కండిషన్ అని చెప్తాను. సో ఇఫ్ యు ఆర్ ఫిట్ ఇనఫ్, నేను ఎప్పుడైనా సరే అబ్రాడ్లో చేయమని చెప్తాను. ఎందుకంటే అబ్రాడ్లో మనం వెళ్తే అక్కడ కల్చర్ నేర్చుకోవచ్చు. ఓకే, అండ్ మనము ఇండివిజువాలిటీ అనేది నేర్చుకుంటాము, కమ్యూనికేషన్ నేర్చుకుంటాము, ఇండివిజువాలిటీ నేర్చుకుంటాము, అండ్ సిచ్యువేషనల్ హ్యాండ్లింగ్ నేర్చుకుంటాము, అండ్ డిఫరెంట్ కల్చర్స్ని చూస్తాము. ఓకే, అండ్ అక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ చాలా బాగుంటాయి. సిస్టమేటిక్ లైఫ్ని కూడా నేర్చుకోవచ్చు, రెస్పాన్సిబిలిటీని నేర్చుకోవచ్చు. సో దర్ ఈస్ లాట్ ఆఫ్ స్కోప్ ఇన్ లివింగ్. అబ్రాడ్లో మనకు ఇక్కడ ఇష్టం వచ్చినట్టు సిగ్నల్ జంప్ చేసేస్తారు, లేకపోతే హోటల్లో ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తారు. ఈవెన్ నాకు వచ్చే ఎక్కువ కంప్లైంట్స్ ఏంటంటే హోటల్స్లో షెఫ్స్ కానీ వేరే వాళ్ళు బూతులు ఎక్కువ మాట్లాడతారు అని చెప్పేసి. సో ఇది ఫ్యామిలీ కల్చర్ నుంచి వాళ్ళు కంటిన్యూ చేస్తారు అనమాట. నా షెఫ్ నన్ను తిట్టాడు కాబట్టి నేను ఇంకొకరిని తిడతాను. ఓకే, సో దీన్ని స్టాప్ చేయాలనేది నా అర్జ్ అనమాట. ప్రాపర్ క్రమశిక్షణ అనేది వస్తుందంటారు. డెఫినెట్లీ. సో ఇప్పుడు మనం ఎడ్యుకేటెడ్ అయితే ఎదుటివాడికి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, కానీ మా తాత ఏదో చేశాడు కాబట్టి నేను చేయాలని నేర్పించడం చాలా తప్పండి. సో ఇది నా కొలీగ్స్లో కూడా నేను చాలా గమనించిన డిస్కషన్ అనమాట. సో ఐ వాంట్ టు స్టాప్ ఇట్. ఎందుకంటే పిల్లలు చాలా సెన్సిటివ్ మైండ్ సెట్తో వస్తారు హోటల్కి. సో వాళ్ళని అబ్యూస్ చేయడం అనేది ఇట్స్ వెరీ రాంగ్ థింగ్. గెటింగ్ యాంగ్రీ ఇస్ డిఫరెంట్ థింగ్, అబ్యూజింగ్ ఇస్ డిఫరెంట్ థింగ్. సో దీన్ని స్టాప్ చేస్తే అంటే ఇట్లాంటివన్నీ మనం అబ్రాడ్ కల్చర్ నుంచి నేర్చుకోవచ్చు. వీళ్ళు ఎలా ఉంటారంటే, మీరు రోడ్ మీద వెళ్తున్నా సరే మీరు గమనిస్తే హలో అంటారు అనమాట. డెఫినెట్లీ దే లుక్ ఎట్ యూ అండ్ స్మైల్. మన దగ్గర అలా చేస్తే ఎందుకు చూస్తున్నారో నన్ను అంటారు, వాడు ఎందుకు అట్లా చూస్తున్నాడో ఏంటో. our population is more, our mindsets are different. సో ఫారిన్ కల్చర్ అనేది చాలా బాగుంటుంది. అలాగని ఇండియా బాగుండని అనట్లేదు, ఇండియా ఇస్ ద బెస్ట్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్స్. అక్కడ నేర్చుకొని వచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేయండి, ఇండియాని కూడా మార్చండి అని చెప్పడం నా కాన్సెప్ట్. డెఫినెట్గా. సో ఇప్పుడు మీరు ఇండియాలోనే మంచి మంచి కాలేజెస్ ఉన్నాయి అని చెప్తున్నారు. సో కాలేజెస్ నుంచి స్టూడెంట్స్కి ఏమైనా హెల్ప్ తీసుకోవడం జరుగుతుందంటారా? లైక్ స్కాలర్షిప్ విషయంలో కానివ్వండి, అబ్రాడ్ పంపించే విషయంలో కానివ్వండి, ఆ ప్రాసెసింగ్ విషయంలో కానివ్వండి, స్టూడెంట్స్ ఏమైనా కాలేజ్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? స్టూడెంట్స్ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, యాక్చువల్లీ ఇఫ్ దే ఆర్ ఫైనాన్షియలీ పూర్, ఓకే నిజంగా పూర్ ఉన్నారు, స్ట్రగుల్ అవుతున్నారు, అండ్ వాళ్ళకి చాలా డెడికేషన్ ఉంది నేర్చుకోవాలని, ఏదో ఒకటి చేయాలనే తాపత్రయం ఉంది, డెఫినెట్లీ దే కెన్ అప్రోచ్ కాలేజ్. వాళ్ళ ఫీజులో కన్సిడరేషన్ ఇవ్వడం కానీ, సో ఇలాంటివి డెఫినెట్లీ కాలేజెస్ చేస్తాయి. నేను చెప్పే కాలేజ్లో అయ్యుండొచ్చు, వేరే కాలేజ్ కానీ దే కన్సిడర్. ఓకే, అండ్ స్కాలర్షిప్ అనేది ఆల్రెడీ మనం గవర్నమెంట్ నుంచి ఇష్యూ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఓకే, అండ్ అబ్రాడ్ ప్రాసెస్లో కూడా డెఫినెట్లీ వాళ్ళు ఏదైతే ఛార్జెస్ తీసుకుంటారో దాంట్లో కూడా కన్సిడరేషన్ ఇచ్చేసి అబ్రాడ్ ప్లేస్మెంట్ అనేవి ఇస్తుంటారు అనమాట. అయితే ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, instead of approaching unknown what we say this consultancies ఉంటాయి కదా, ఫేక్ కన్సల్టెన్సీస్కి వెళ్ళే కంటే కూడా తెలిసిన వాటి దగ్గర వెళ్ళడం బెటర్ అనమాట. ఇంకొకటి నేను గమనించింది, చాలా మంది పిల్లలకి వాళ్ళు ఏ ప్రాసెస్ వెళ్తున్నారో కూడా వాళ్ళకి తెలియదు. నేను ఫారిన్ వెళ్ళాలంతే, అంటే నీ ఫ్లైట్ టికెట్ ఎంత, అసలు నీకు జరుగుతున్న ప్రాసెస్లో ఎంత ఖర్చు. ఇఫ్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సమ్ వన్ ఆర్ ఎల్స్ ఇట్స్ మై ప్రొఫెషన్, ప్రాఫిట్ లేకుండా ఎవరు పనిచేయరు, కానీ ఆ మార్జిన్ ఎంత తీసుకుంటున్నారు అనేదాన్ని తెలిసి ఉండాలి కదా మనకు. ఓకే, నీ ఫ్లైట్ టికెట్ 50,000 అయింది, వాళ్ళు 1 lakh ఛార్జ్ చేస్తున్నారంటే మోసం చేస్తున్నట్టే. 60,000 ఈజ్ సంథింగ్ డిఫరెంట్. సో ఇట్లాంటివి కూడా మనం గమనించాలి. సో ఒక నోన్ పర్సన్ తోటి ఇవన్నీ గైడెన్స్ తీసుకుంటూ ఉండాలన్నమాట. అంటే నా ప్రాసెస్కి ఎంత ఖర్చు అవుతుంది, ఏముంది నీకు తెలియకపోతే అట్లీస్ట్ ఆస్క్ యువర్ పేరెంట్స్. ఇఫ్ దే ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్ ఆస్క్ యువర్ రిలేటివ్స్. బట్ హెల్ప్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఈ విషయాల్లో. మనం అక్కడికి వెళ్ళి సఫర్ అయ్యే కంటే ఇక్కడే కొంచెం ఎగ్జాక్ట్లీ ప్రాసెస్ మంచిగా చేస్తే బాగుంటుంది. సో ఇంకొకటి ఏంటి అంటే సార్, నాకు ఇంట్రెస్టింగ్ అయిన థింగ్ ఏంటి అంటే, హోటల్ మేనేజ్మెంట్లో కార్వింగ్ చేస్తారు కదా. సో కార్వింగ్ చేయడానికి ఏమన్నా స్పెషల్ కోర్స్ ఉంటుందా, లేదా ప్రతి కోర్స్తో అది లింకప్ అయి ఉంటుంది? ఇది నా పర్సనల్ క్వశ్చన్ సార్. ఓకే, నో ప్రాబ్లం. సీ, కార్వింగ్ అనేది పార్ట్ ఆఫ్ ది కోర్స్. దీనికి స్పెషల్ కోర్సెస్ కూడా ఉంటాయి, క్రాఫ్ట్ కోర్సెస్ అనేవి ఉంటాయి. ఇది మనం చెప్పుకున్నట్టు ఏదైతే BCTCA కోర్స్ ఉందో దీంట్లో స్పెషలైజ్డ్ కోర్స్ అనమాట. పార్ట్ ఆఫ్ ది కోర్స్ అంటే BHMCT నేర్చుకున్నప్పుడు మీకు యాజ్ పర్ ద ప్రాక్టికల్స్ ఈ ఐస్ కార్వింగ్ అయ్యుండొచ్చు, ఓకే బటర్ కార్వింగ్ అయ్యుండొచ్చు, సో డిఫరెంట్వి నేర్పిస్తారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు BCTCA ఆర్ క్రాఫ్ట్ కోర్స్ కంప్లీట్లీ దాని మీద ఫోకస్ ఉంటుంది అనమాట. ఓకే, ఆ స్కిల్ అనేది మీకు నేర్పించే వరకు వాళ్ళు కంటిన్యూ చేస్తూనే ఉంటారు.
ఎస్. సో ఇది చాలా ఇంపార్టెంట్ బికాస్ ప్రెజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా ప్లేట్ బాగుంటేనే ఎక్కువ తినేస్తాం, తినాలని ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. సో మా వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా, వాళ్ళు మీ వరకు రావాలన్నా కానీ వాట్ ఈస్ ద ప్రాసెస్? సార్ నా కాంటాక్ట్ నెంబర్ ఆల్రెడీ సోషల్ పోస్ట్ ఛానల్లో వస్తుందండి. అండ్ నా మెయిల్ ఐడిని కూడా నేను షేర్ చేస్తాను. దే కెన్ మెయిల్ మీ ఆర్ ఎల్స్ కాల్ మీ. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ సోషల్ పోస్ట్ ఛానల్, ఎందుకంటే మంచి అవేర్నెస్ని తీసుకొస్తున్నారు. అండ్ గత సంవత్సరం నుంచి ఏదైతే ఈ ఎడ్యుకేషన్కి సంబంధించిన అవేర్నెస్ తీసుకొచ్చారో నాకు చాలా కాల్స్ వచ్చాయండి. అండ్ ఈ ఇయర్ పర్టికులర్లీ హోటల్ మేనేజ్మెంట్లో చాలా కాలేజెస్లో సీట్స్ ఫిల్అప్ అయిపోయాయి. 20-30 సీట్స్ ఉంటే చాలా అనుకునే కాలేజెస్లో 100 సీట్స్ ఫిల్అప్ అయిపోయి వాళ్ళు ఇంకా స్టాప్ చేశారనమాట అడ్మిషన్స్. జూలైలోనే అడ్మిషన్స్ స్టాప్ అయిపోయాయి. నేను అదే అడుగుదాం అనుకున్నాను సార్, అసలు అడ్మిషన్స్ అనేవి ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి, ఎలా ఆ ప్రాసెస్ ఏంటి? ఆన్లైన్ ఉందా లేదా కాలేజ్కి వచ్చి డైరెక్ట్గా అడ్మిషన్ తీసుకోవచ్చా? ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు అండి. అంటే లైక్ ఇన్స్టా త్రూ ఆర్ఎల్స్ ఎక్కడైనా సరే మీరు యాడ్స్ చూసినా సరే ఎట్లయినా సరే కాలేజ్కి కాల్ చేసి మీ సీట్ని రిజిస్టర్ చేసుకోవచ్చు. అండ్ డైరెక్ట్గా కాలేజ్కి వస్తే కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసి ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, ఏం చెప్తున్నారు, ల్యాబ్స్ ఇంటరాక్షన్ తీసుకోవచ్చు. ఎస్, ఆబ్వియస్లీ నేను ఎప్పుడైనా సరే స్టూడెంట్కి సజెస్ట్ చేసేది డైరెక్ట్ కాలేజ్ వెళ్ళి అక్కడ ప్రతిదీ ఫెసిలిటీ గురించి తెలుసుకొని అండ్ ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాతనే నేను సీట్ తీసుకోమని చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. సోషల్ పోస్ట్కి వచ్చి మీరు మా స్టూడెంట్స్ కోసం మంచి మంచి సలహాలు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక ఎపిసోడ్తో మళ్ళీ నేను మిమ్మల్ని కలుస్తానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.